అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారికి మార్చి 12, 13, 14 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. ఈ 3 రోజుల్లో వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు అండి. అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారము వీళ్ళ యొక్క గ్రహ చలనం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు రాబోతున్నాయి, వీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, అటువంటి ప్రశ్నలను కూడా ఖచ్చితంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు అండి. ఇక ఈ రాశి వారికి ఈ 3 రోజులు అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయండి. ఈ 2 లెటర్స్ ద్వారా వీరి జీవితం అయితే అల్లకొల్లం అయితే ఖచ్చితంగా జరగబోతుంది. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు సమతుల్యతో, న్యాయంతో, సున్నితత్వంతో, ఆకర్షణీయమైనటువంటి రూపంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సామాజికంగా శాంతిని ఇష్టపడుతూ ఉంటారు. వీరు ప్రేమ అలాగే అందం కళలకి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. ఇక వీరు అందరితో కూడా ప్రేమగా ఉంటారు. న్యాయపరంగా ఆలోచిస్తారు. దౌత్యనీతిని ప్రదర్శిస్తారు. సృజనాత్మకంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఆలస్యమైనప్పుడు కూడా చాలా అద్భుతంగా ఆ నిర్ణయం అనేది ఉంటుందన్నమాట. ఇక మీకు తెలియకుండా మీకు అన్ని వేళలా కూడా మంచి ఫుల్ సపోర్ట్నిచ్చేటువంటి ఒక దైవానుగ్రహాన్ని ఈ 3 రోజులు మీరు పొందబోతున్నారు. ఇంతకీ ఆ దైవం ఎవరనేది కూడా పూర్తిగా తెలుసుకోండి. మీ యొక్క మనసులో మీ యొక్క ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని తర్వాత ఈ మాటలు మనసు పెట్టి వినండి. మీ జీవితంలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ నింపేటువంటి గొప్ప మాటలుగా భావించండి. గమనిస్తే కనుక గత 3 రోజులు 4 సంవత్సరాలుగా మీరు పడినటువంటి మానసిక శోభ ఏదైతే ఉందో, మీరు చెందినటువంటి కన్నీళ్ళకు కూడా భగవంతుడికి తెలుసండి. ప్రపంచాన్ని మీరు ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ కనిపిస్తారు. మీ గుండెల్లో ఎంత బాధ ఉందనేది మీ పెదవుల మీద చిరునవ్వు అనేది కూడా ఎక్కడ ఎవరు చెదరకుండా చూస్తారు. అదే మీకున్నటువంటి అతిపెద్ద బలం, అదే మీకున్నటువంటి అతిపెద్ద బలహీనత కూడాను. మీ జాతక చక్రం ప్రకారం మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా సహాయం చేసి ఉన్నారో వారే మిమ్మల్ని నడురడుగు పడలు పెడతారు. అవునా కాదా అండి? అవునైతే మీ మనసులో అయినా కానీ ఒక్కసారి మీరు అవునని చెప్పుకోండి. వారు రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు కావచ్చు, ప్రాణ స్నేహితులే ఉండవచ్చు. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారో వారే మీ యొక్క వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు ఒకనొక దశలో అయితే చేతిలో చిల్లిగా ఒకరు లేకుండా రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక రాత్రులు నిద్రపోకుండా మీరు పడినటువంటి వేదన అంతా కూడా భగవంతుడికి తెలుసు. ఇక ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. ముఖ్యంగా కడుపు, నడుము అలాగే నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో మీరు చాలా రోజులుగా సతమవుతూ ఉన్నారు. మీరు రూపాయి సంపాదిస్తే 10 రూపాయల ఖర్చు ఎక్కువగా నెత్తిన పడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడు అని చెప్పి మీరు ఏడ్చేటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. కానీ చీకటి ఎంత గాఢంగా ఉంటుందో ఆ తర్వాత వచ్చేటువంటి వెలుతురు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అయితే మీ జీవితంలో ఆ చీకటి రోజులు ముగిసిపోతున్నాయండి. గ్రహాల అనుగ్రహం అనేది మీ వైపు మళ్ళింది. చెప్పాలంటే మీ జీవితంలో శని భగవానుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లోకి చేరుకోబోతున్నాడు. అందుకే మీరు గర్వంగా ధైర్యంగా ఉండవచ్చు. మీ గోల్డెన్ టైం అనేది మొదలైందని చెప్పి మీ మనసుకు కూడా తప్పకుండా అనిపిస్తుంది. మరి ఈ విధంగా మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులు అధికంగా రెట్టింపైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే ముందుగా చెప్పాలంటే కనుక రేపు 3 రోజుల్లో అసలు మీకు ఏం జరుగుతుంది, ఈ 3 రోజులు మీ జీవితం ఎలా మలుపు తెచ్చుకోబోతున్నారు, దయచేసి శ్రద్ధగా అయితే వినండి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పేటువంటి ప్రతి పదం కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రమాణంగా చెప్తున్నామండి. చెప్పాలంటే మొదటిగా ఈ 3 రోజుల్లో మీకు ఒక ఆరంభం అంటే ఉదయం నిద్రలేంగానే మీ మనసులో తెలియనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని రోజులు మీ బుర్రను తొలిచేసినటువంటి ఒక పెద్ద సమస్యకి రేపటిన ఒక చిన్న పరిష్కారం జరుగుతుంది. మీ ఫోన్కి ఒక శుభవార్త వస్తుంది. అది మీ ఉద్యోగానికి సంబంధించినదే కావచ్చు, లేదంటే అయిపోయినటువంటి మీ డబ్బులు తిరిగి వచ్చినటువంటి ఒక విషయం కావచ్చు. ఇలా మొదటి రోజున మీకు ఒక శుభవార్త మీరు తప్పకుండా వింటారు. ఇక మీ కుటుంబంలో కానీ మీ వృత్తి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయము మీకు రాబోయే 10 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే ఈరోజే మీ శత్రులు మీ మీద ఒక చిన్న కుట్ర చేయడానికి కూడా ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ దైవానుగ్రహంతో ఆ కుట్ర మీ దాకా రాకుండానే అక్కడ మధ్యలోనే చెదిరిపోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో అసలు ఒక అద్భుతం జరగబోతుందండి. అయితే మీ ఇంటి వాతావరణంలో కొన్ని విచిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు మీరు తప్పక గమనిస్తారు. ఇవి సాధారణమైనటువంటి మార్పులు అయితే కావండి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఈ 3 రోజుల్లో ఈ మధ్యలో ఏంటంటే ఈ ఇంట్లో సాక్షాత్తు నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు పొందబోతున్నారు. అంటే నాగదేవతలు ఇంట్లో తిరగడం ఏంటని అసలు మాకు ఈ విధంగా చెప్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదండి. మీ జాతకంలో రాహుకేతుల యొక్క స్థానాలు పూర్తిగా అనుకూలంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి. అందుకే నాగదేవతలు మీకు రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడడానికి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి కొన్ని కష్టమైనటువంటి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. మీ ఇంట్లో తప్పకుండా మీరు గమనించుకోవచ్చు. మొదటి సంకేతం మీకు నిద్రలో పాములకు సంబంధించినటువంటి కళలు రావటము, పాము మిమ్మల్ని కాటేసినట్లుగా కావడము, పాము శాంతంగా ఉన్నట్లు కానీ లేదంటే ఒక పెద్ద పొట్ల కళ్ళలోకి రావడం కానీ ఇది రాబోయేటువంటి ఐశ్వర్యానికి ఒక ప్రతీక. ఇక మరొక సంకేతం మీ ఇంట్లో పూజ గదిలో కానీ లేదా
ఇంటి మూలలో కానీ హఠాత్తుగా సన్నజాజి పుష్పాల వాసన, అగరబత్తుల వాసన రావటము. మీరు అలాంటి ధూపం వేయకపోయినా కూడా ఆ సుగంధం అనేది మీకు తప్పకుండా తగులుతుంది. అది నాగదేవతలు రాకుండా నిదర్శనం అండి. ఇక మరొక సంకేతం ఇంట్లో తినేటువంటి పాజిటివ్ వైబ్రేషన్. రేపటి మీ ఇంట్లో ఖచ్చితంగా కూడా చేసిన గొడవలు చిరాకు మీకు కనిపిస్తూ ఉండేవి. కానీ ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో ఒక ప్రసాదమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అయితే ఈ నాగదేవతలు మీ ఇంట్లో సంచరించడం ఒక పవిత్రమైన సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకూడదు. అయితే మీరు చేయకూడని పొరపాట్లు ఏంటంటే, మీ ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండకండి, తినకండి. ఈ 3 రోజులు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ఆవునితో కానీ నువ్వులతో కానీ దీపారాధన చేసింది. ఇక ముగ్గులో కాస్త పసుపు కుంకలు వేసి ఉంచండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా రాబోయేటువంటి కొన్ని మాసాల్లోనే మీరు ఏదైనా వస్తువు కొన్నా, ఇల్లు కొన్నా, లేదంటే మీ అకౌంట్లో కొంత డబ్బులున్నా వచ్చి ఇలా చేరటం అనేవి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతటి మహా అదృష్టం మీరు సొంతం చేసుకున్నవారు అవుతారు. అయితే అంతా బాగుంది, కానీ మరి మీరు రిలాక్స్ అయిపోకండి. ఎందుకంటే ఒకవైపు భగవంతుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళాలని చెప్పి చూస్తుంటే, మరొక వైపు మీ ఎదుగుదలను చూసి వారైనటువంటి ఒక వ్యక్తి మీ జీవితం నాశనం కోరుకుంటున్నారు. మీ జీవితం ఎప్పుడు నాశనం అవుతుందని చెప్పి కాచుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక పేరు తగిలిన వ్యక్తితో మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతాయని. అయితే సోదరులు తప్పకుండా ఈ వీడియోని ఇక్కడ ఉండి స్క్రిప్ట్ చేయకుండా వినండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ ఊరిలోనే కాకుండా పక్క ఊరిలో, లేదంటే మీ ఇంట్లోనే కాకుండా మీ బంధువులను మీరు ప్రతిరోజు కలిసి ఒక స్నేహితులు ఉండి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీ ముందే మీతో చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉండొచ్చు. మీ అంత మంచివాళ్ళే అని చెప్పి, మీ అంత గొప్పవాళ్ళే అని చెప్పి మిమ్మల్ని పొగుడుతూ ఉండొచ్చు. కానీ మీరు వెనక్కి తిరగగానే మీ ఏదో విషయం చెబుతున్నాడండి. మీరు బాగుపడడం, మీ రూపాయి సంపాదించడము ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మీ మీద చేతపనులు దిష్టి ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా ఆ వ్యక్తి, మరి ఆ వ్యక్తికి ప్రతి ఒక్క కదలిక తెలుసండి. మీకు జేబులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. మరి అలాంటి విషయం గురించి సర్పం లాంటి వ్యక్తి ఎవరు? అసలు వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? జ్యోతిశాస్త్రం అలాగే గోచార గ్రహాలు ఉస్తుల యొక్క ఆధారంగా ఏ రాశి వారిని ప్రభుత్వం మోసం చేయాలని చూసినటువంటి మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ పత్రాన్ని కోరుకునే ఆ వ్యక్తి పేరు తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా వినండి. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో మొదలైనటువంటి ఎస్ అనేటువంటి ఈ పేరుతో ఎవరైతే ఉంటారో అంటే మొదలవుతారో ఆ వ్యక్తి, లేదా ఆర్ఎస్ అనే వ్యక్తి, ఈ 2 వ్యక్తి పేర్లు మొదలవుతాయండి. ఈ వ్యక్తులు మీరు మరలా ఒకసారి వినండి. ఎస్ అలాగే ఆర్ ఈ అక్షరాలతో పేరు మొదలైన వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండుంటే ఒక్కసారి అలర్ట్ అవ్వండి. మీరు మీ బంధువులు కావచ్చు, లేదా మీ పనిచేసే చోట కావచ్చు, మీ కౌన్సిలర్ కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిలో ఒక ప్రస్తుతం మీ గురించి చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే రేపటి నెలలో మీకు దగ్గర డబ్బు అప్పడటానికి ఆ వ్యక్తులు రావచ్చు, లేదా ఒక మంచి బిజినెస్ ఉంది అందులో మీరు పెట్టుబడి పెట్టనని చెప్పి మీరు రెచ్చగొట్టి, మీరు ఎలాంటి పరిస్థితులు కూడా వారికి ఒక రూపాయి కూడా ఇవ్వకండి. మీరు కనుక వారికి డబ్బులు ఇస్తే ఆ డబ్బు మీకు జీవితంలో కూడా తిరిగి రాదు. అలాగే మీ మధ్య ఒక పెద్ద శత్రుత్వం కూడా ఏర్పడుతుందండి. కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీ కుటుంబం యొక్క విషయాలు, ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య జరిగేటువంటి విషయాలు, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు ఏవి కూడా ఈ పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో అస్సలు పంచుకోకండి. మీరేంటంటే మీ సమాచారాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మీ యొక్క అంటే కుటుంబంలో చిచ్చుపెట్టడానికి చూసిన వ్యక్తులు ఉన్నారు. అయితే వీరి నుండి మేము ఏ విధంగా కాపాడుకోవాలి, మిమ్మల్ని మేము ఏ విధంగా చెప్పి మనసులో అనుకోవచ్చండి. తప్పకుండా వారి భార్య నుండి మీరైతే ఈజీగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అయితే దానికి తగినటువంటి పరిష్కారం ఉందండి. ఏం చేయాలంటే ఈ 3 రోజులు ఇప్పుడు చెప్పిన విధంగా నాగదేవతల యొక్క సంచారం మీ ఇంట్లో జరగబోతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామిని ఆరాధించుకోండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, పాలతో అభిషేకం చేయించండి. లేదా ప్రతిరోజు ఉదయం ఓం సుబ్రహ్మణ్య స్వామి అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు మీరు 10 సార్లు జపించండి. ఇక స్వామివారి ఆశీస్సులు ఉంటే మీరు ఎప్పుడు చెప్పినటువంటి ఆ పేర్లు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఏ శక్తులు మిమ్మల్ని దుష్టశక్తులు ఏవి కూడా ఏం చేయలేవండి. మీ చుట్టూ ఒక అగ్ని ప్రకారం ఏర్పడి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక ఈ చెడ్డవారిని పక్కన పెడితే మీ గోల్డెన్ టైం మీకు జరగబోయేటువంటి అద్భుతాల గురించి ఈ 3 రోజులు మీరు తెలుసుకోవాలి కదా. ఉద్యోగస్తులకైతే ఈ 3 రోజుల్లో ఈ రాశిలో పుట్టిన ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం, లేదంటే మంచి జీతం కోసం, లేదంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి రేపటి ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా కూడా మీ నుండి అంటే పై అధికారుల నుండి మీకు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ వస్తుందండి. మీ ఆఫీస్లో మీకున్నటువంటి పాత చేతులు సైలెంట్ అయిపోతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. కొత్తగా సాఫ్ట్వేర్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసే యువకులకి ఈ సమయం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకి ఇన్నాళ్ళు వ్యాపారంలో నష్టాలు చవి చూసినటువంటి మీరు ఇప్పుడు లాభాల బాట పడతారు. మీరు ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో అక్కడ రెట్టింపు డబ్బును సంపాదించే యోగం మీకు దక్కబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కిరాణా, అలాగే గోల్డ్ బిజినెస్ చేసేటువంటి రాశి వారికి
రేపటి రోజున ఈ 3 రోజుల్లో కాసుల వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. కుటుంబ ఆరోగ్యము అలాగే వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయండి. అదేవిధంగా మీకందరికీ కూడా సంతానము లేక బాధపడుతున్న వారికి కూడా దంపతులకు నాగదేవతల యొక్క ఆశీస్సుల అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొంది సంతాన ప్రాప్తి కలిగేలా చేసుకోండి. మిమ్మల్ని వేధించిన కీళ్ళ నొప్పులు, కడుపు సంబంధిత వ్యాధులు నెమ్మదిగా తగ్గిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులైతే అవుతారు. అయితే ఒకే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, మీరు పుట్టుకతోటే న్యాయానికి ధర్మానికి ప్రతీకగా ఉంటారు. అలాగే మీరు ఏ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయరు కూడా. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతూ వచ్చిందండి. అలాగే గతం గురించి బాధపడకండి. రేపటి రోజున ఉదయం నుంచే ఖచ్చితంగా కూడా మీరు కూడా దైవ నామస్మరణ చేయడం మొదలుపెట్టండి. ఈ 3 రోజులు మీకు అంతా కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకొని దైవ నామస్మరణ చేసుకోండి. మీ అదృష్టానికి బ్రహ్మదేవుడు కూడా అడ్డుపడలేడండి. అంతేకాకుండా మీ మీద మీకు భగవంతుని మీద ఎంత నమ్మకం ఉంటుందో అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎవరు కూడా మిమ్మల్ని కనీసం తాకము అని కూడా తాగరు. ఈ 3 రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఏదైనా వార్తలు అయితే అందుకుంటారండి. ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడి కూడా గురవుతారు. మీ సంపద కూడబెట్టడం గురించి మీరు తరచుగా కొంచెం అజాగ్రత్తగా ఉన్నారని గమనించుకోండి. ఏదైనా ఈ 3 రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంత కలత అయితే చెందుతారండి. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు డబ్బు ఆదా చేయడం గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంటి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలి. రేపు 3 రోజుల్లో మీ యొక్క పెద్దల సలహాలు మరియు అనుభవం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో భవిష్యత్తుకు సహాయపడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకున్న ఏ పెద్ద నిర్ణయంలో మీ కుటుంబ మద్దతు మీకు లభించదు. దాంతో మీరు కూడా చాలా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాగే వాటి నుండి దూరంగా వెళ్ళే ఆలోచన కూడా మీ మనసులో రావచ్చు. ఈ 3 రోజులు మీ యొక్క ఉన్నతాధికారులతో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం కూడా ఉంటుంది. మరియు అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు కనుగొంటారు. దీని ద్వారా మీ యొక్క యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా కూడా నివేరిపోతారండి. అందుకలా కూడా మీరు అంతే ఈ 3 రోజుల్లో వారం తర్వాత విద్యార్థులకి కోరుకున్న కళాశాలలు లేదా కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వారి ధైర్యం పెరుగుతుంది, కానీ వారి విశ్వాసం మరియు ధైర్యం కూడా గణనీయంగా పెరుగుతాయండి. ఈ రాశి వారికి సంబంధించిన శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం సంబంధించి కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ 3 రోజుల్లో మీకున్న ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడని సమాధానం పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతిరోజు కూడా మీరు నారాయణ మంత్రం జపించడం ద్వారా మీ మిథున రాశి వారికి అన్నా కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుదా కానీ ఈ 3 రోజుల్లో మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.